ఒక మాట గమనించండి. మీరు మీ ఇంటి నుండి ఉద్యోగం కొరకు, వ్యాపారం కొరకు, ఏదన్నా పని మీదో బయటికెళ్ళి ఇంటికి రావటమే ఒక అద్భుతం ఈ రోజుల్లో. అది ఎందుకు మనం గుర్తించట్లేదు? బయటికి వెళ్ళిన వాళ్ళు మరలా క్షేమంగా వస్తారో లేదో తెలియనంత విపరీత పరిస్థితులు అలుముకున్న రోజులు కదా ఇవి. బయటికెళ్ళి మన పని మనం చూసుకుని క్షేమంగా ఇంటికి వచ్చేయటమే ఆ రోజు దేవుడు నీ పట్ల చేసిన గొప్ప అద్భుతం. అలాంటి ప్రపంచంలో పరిస్థితుల్లో మనం ఉన్నాం. నీ కళ్ళ ముందు చాలా జరుగుతూ ఉంటాయి, అవునండి. ప్రమాదాలు, ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. వింటున్నప్పుడు కలవరం పాలవుతాం. అయ్యి బాబు అలా జరిగింది, ఇలా జరిగింది అది అలా అనుకుంటూనే ఉంటావు. అద్భుతంగా తిరిగి ఇంటికి వస్తావు. ఇది దేవుడు నీ పట్ల చేసే ఒక అద్భుతం. మళ్ళీ వచ్చిన తర్వాత పొద్దులో తప్పిపోయిందమ్మా, కన్ను పోయేది, పొద్దులో తప్పిపోయిందమ్మా, కాలికి పోయేది, పొద్దులో తప్పిపోయిందమ్మా, ప్రాణం పోయేది అంటూ ఉంటారు కొంతమంది. పొద్దులో తప్పిపోయింది అంటున్నావు. తప్పిపోవటానికి ప్రమాదం ఏమన్నా నీ ఇంటి పేరట చుట్టమా? తప్పిపోయింది కాదు, తప్పించాడు ఆయన. ఇలా ప్రతిరోజు దైనందిన జీవితంలో ఎన్ని విషయాల నుండి, ప్రమాద పరిస్థితుల నుండి దేవుడు తప్పిస్తూ వచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే మధ్యవర్తి అయిన ప్రభువు మన పైకి వస్తున్న ప్రమాదాలకు మనకు, మన పైకి వస్తున్న శత్రువులకు మనకు, మన పైకి వస్తున్న సాతాను శక్తులకు మనకు, మన పైకి వస్తున్న తెగుళ్లకు మనకు మధ్యలో నుంచుని మధ్యవర్తిత్వాన్ని వహిస్తూ అనుదినము రక్షణకర్తగా ఉండి ప్రతిరోజు తప్పిస్తూనే ఉన్నారు మనల్ని. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక కోణంలో మన పట్ల దేవుడు అద్భుతాలు చేస్తూనే ఉన్నారు. కాబట్టి ప్రతిరోజు మానకుండా మనం చేయవలసిన ప్రార్థనలో ఒక భాగం కృతజ్ఞతా ప్రార్థన. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఈ రోజున నువ్వు ఇంటికి వచ్చి తృప్తిగా ఇంత మొత్తం భోజనం చేసావంటే అది దైవ కార్యం తెలుసా? అదొక అద్భుతం. ఎందుకంటే మన దేశంలో అన్నం లేక రోజుకి 7,000 మంది చచ్చిపోతున్నారు. భోజనం లేక. కరోనాకి ముందు ఆ లెక్క 5,000గా ఉండేది. కరోనా తర్వాత 7,000 మంది రోజుకు చచ్చిపోతున్నారు మన దేశంలో అన్నం లేక. రోజుకి 7,000 మంది అన్నం లేక మన దేశంలో చచ్చిపోతుంటే నువ్వు ఈరోజు అన్నం తింటున్నావు ఇంటికెళ్ళి. ఇది అద్భుతం కదా? దేవుడు చేసిన అద్భుతం కదా నీ పట్ల? ఏదో చేయాలి, అది జరగాలి, ఇది జరగాలని పెద్ద హడావిడి వడాబజ్జీ పనులన్నీ చేస్తూ ఉంటాం మనం. అసలు నువ్వు అన్నం తింటున్నావంటే ఆ రోజు దేవుడు నీ పట్ల చేసిన ఒక అద్భుతం.